హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుడు శివ @ యూట్యూబ్ ఛానల్. మీ కేఎస్ వరప్రసాదను. ఈరోజు మీకు ఈ వీడియోలో ధర్మో రక్షితో రక్షిత, ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ స్లోగన్ అనేది వినబడుతుంటుంది. అది ఆ ధర్మో రక్షితో రక్షిత, దాని గురించి మనం వివరంగా ఆ నినాదం గురించి ఈరోజు ఈ వీడియోలో పండగ సందర్భంగా మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి సందర్భంగా రాముడు వారు రాజ్యపాలన చేసినప్పుడు ఎంతో సస్యశ్యామలంగా, ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించారు. తండ్రి అడుగుజాడల్లో ఆయన రాజ్యాన్ని పాలించినప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ప్రజలందరూ సంతోషంగా జీవించారు. దానికి కారణం ఏంటంటే ఆయన అవలంబించిన ధర్మబద్ధంగా అన్నీ నడుచుకుంటూ ప్రజలందరికీ బోధనలు చేస్తూ తను ఆదర్శంగా నిలిచారు. అలాగే హరిశ్చంద్రుల వారు ఆయన సర్వం కోల్పోయి, రాజ్యాన్ని అన్నీ కోల్పోయి, ఆఖరికి ఆయన ఒక శ్మశానంలో కాటికాపరి కింద ఉండి, ఆఖరికి కొడుకుని భార్య తీసుకొని వస్తే ఆ కార్యక్రమానికి కూడా డబ్బులు అనేవి అతను పనిచేసే ఇది ప్రకారం నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇచ్చేసి ధర్మానికి నిలబడి, మనకి ధర్మానికి గురించి మాట్లాడే ముందు హరిశ్చంద్రుల వారే మనకు గుర్తొస్తారు. ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే అండి, మనం జీవితంలో నిత్యం ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇంట్లో ఏమవుతుందిలే అని. అలా కాదండి. ధర్మం అంటేనే నియమబద్ధంగా జీవించడం, ఒక సమాజానికి విరుద్ధంగా కాకుండా జీవించడం. ఆ పెద్దలు పెట్టిన నియమం ప్రకారం వెళ్ళిన వాళ్ళందరూ అంతిమంగా విజయం పొందారు. ఈ రాముల వారు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఖ్యాతి ఎలా గడించారో, హరిశ్చంద్రుల వారు కూడా అబద్ధం, నిజం, ధర్మం అనేది అంటే ఆయన ఎలా గుర్తొస్తారో, అలాగే ఏంటంటే ఈ ధర్మానికి కూడా అంతే ఖ్యాతి ఉందండి. మనం మన జీవన విధానంలో ప్రతి మతాల వారండి, కేవలం ఒక మతం అని కాదు, ఏ మతంలో అయినా సరే బోధనలు అనేది కుడియడంగా ఇదే విధంగా ఉంటాయి. ప్రజలకు సేవ చెయ్యి, దానాలు చెయ్యి, ధర్మబద్ధంగా బ్రతుకు, ఇతరులకు హాని చేయవాక, వన్యప్రాణుల్ని రక్షించు, వృక్షాలని కాపాడు, ప్రకృతిని కాపాడుకోండి అనేది మనకి బోధన ద్వారా ఏదో ఒక దానిలో, ఒక సాయిబాబా వారి జీవ చరిత్రలో కానీ ఎక్కడైనా సరే మనకు తెలుస్తుంటాయి. ఆయన సాయిబాబా వారు ఒక లేండి వనం అనేది ఒకటి పెంచారు. ఆయన ఆ లేండి వనంలో మొక్కలకి నీరు పోసేవారు. అలాగే ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరూ జీవిస్తే వారికి అంతిమంగా వాళ్ళకి విజయం అనేది వాళ్ళది అనేది పక్క. మనం చదివిన ప్రకారం, మనం అనుభవించిన జీవితాల ప్రకారం నేను ఎంతోమందిని చూశానండి. మనం ఏదో తాత్కాలికంగా మనం అధర్మంగా నడిచినా అది సక్సెస్ అవ్వదు. అంతిమంగా మన జీవితంలో మారి ధర్మబద్ధంగా నడిచిన రోజే మన జీవితం అనేది బాగుంటుంది. అది నేను ఎంతోమంది జీవితాల్లో నేను గమనించా. వాస్తవానికి విరుద్ధంగా బతికిన వాళ్ళంతా బాధలు అనిపించిన వాళ్లే, మనశ్శాంతి అనేది లేకుండా. అలాగే మనం ధర్మబద్ధంగా జీవించి మన పిల్లలకు కూడా చక్కగా ఒక క్రమ పద్ధతిగా అన్ని మంచి చెడు నేర్పుకొని, మన పెద్దలు ఆచరించిన నియమాలన్నీ నేర్పుకొని వారికి కూడా
మంచి చెడు విచక్షణ అనేది మనం ధర్మం అధర్మం మంచి చెడు అన్నీ వివరంగా తెలియజేసి వాళ్ళు మంచి నడవడికి రావడానికి మనం అండగా ఉండాలి. మనం కూడా మన పెద్దల్ని చూసుకొని వాళ్ళని మనం ప్రేరణ పొంది ధర్మబద్ధంగా నడవాలని ఈ వీడియో రూపంలో అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.